మేము బాధపడేది ఏంటంటే మేము కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడేటోళ్ళం కాదు, ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న నేను రియాజ్ అన్న ఏం బాధపడుతున్నాం అంటే గత 2 సంవత్సరాలుగా మేము గొంతు చించుకొని కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతుంటే ఎన్నడూ అసలు ఈ రాష్ట్రంలో సింగరేణికి ఇన్ఛార్జ్ అయిన మంత్రి గారు బట్టి విక్రమార్క గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎన్నడూ కార్మికులకు ఎంత అన్యాయం జరిగినా, మెడికల్ బోర్డు పెట్టకపోయినా, ఇంటర్నల్ ప్రమోషన్ లేకపోయినా, 100 అన్యాయాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. అదే ఒక తిమింగలం లాంటి కాంట్రాక్టర్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఈ టెండర్ చేజారిపోతుంది అనగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చి వారి కొమ్ముగాయడం అంటే నిజంగా చాలా దారుణం. ఇది ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే అసలు నైని అనేటటువంటిది 2015లో మనకు తెలియదు. అంతకుముందు అది గుజరాత్కు ఉండే. నైని అనేది ఒరిస్సాలో ఉంటుంది మైన్, కోల్ మైన్. అది మొదలు గుజరాత్కు ఉండే. అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు అదాని గారు టెండర్ చేస్తే కోర్టులో ఆ టెండర్స్ క్యాన్సిల్ అయినాయి. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు స్కామ్లో భాగంగా క్యాన్సిల్ అయిన టెండర్లో ఈ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో నైని టెండర్, నైని కోల్ బ్లాక్ తెలంగాణకు అలకేట్ అయింది. తెలంగాణకు 2015లో అలకేట్ అయితే 2021లో ఇక్కడ మళ్ళీ బిడ్డింగ్ జరిగింది నైనికి. జరిగినప్పుడు అదాని గారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 44% ఎక్సెస్ వేశారు, ఇది కుదరదు టెండర్ అని అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సింగరేణి నుండి మళ్ళీ టెండర్ ప్రక్రియ అనేటటువంటిది జరగకపోతే మధ్యలో ఒక చిన్న ఓబీ కాంట్రాక్ట్ ఇచ్చారు విపిఆర్ అనేటటువంటి సంస్థకి. ఓబీ అంటే మీదికెళ్ళి మట్టి తీసే కాంట్రాక్ట్. అందులో మొన్న మా గుంటనక్క గారు చెప్పినట్టు కాకుండా డీజిల్ కూడా కలిపే ఇచ్చారు. ఒక పక్క గుంటనక్క, కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ పట్ల గౌరవం ఉండే, అధ్యయనం చేసి మాట్లాడతారు, కొట్లాడతారు, అన్నిటికన్నా పార్టీలు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు లాగా నిజాయితీతో మాట్లాడారు. దారుణం అనిపించింది. గుంటనక్క గారి మీద మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ కూడా పోలేదు, ఎక్సెస్ పోలేదు, అసలు మొత్తం ఎక్సెస్ పోతుంది. ఇవాళ 25 టెండర్లు బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్. కారణమైన ఎక్సెస్ అంటే ఒకటి 30, ఒకటి 16%, 7%, 8%. ఇవన్నీ జరుపుకుంటూ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏం సర్దపూసలు కాదు, వాళ్ళు మొత్తం ఎక్సెస్ చేసిండ్రు. ఈ సైట్ విజిట్ అనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, కంపల్సరీ సైట్ విజిట్, దానికి అధికారులు అటెస్టేషన్ చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది అంతకుముందు సింగరేణిలో వేరే వాటికి ఉండే. అంటే కోల్ హ్యాండ్లింగ్ యూనిట్స్కి, కోల్ వాషర్ యూనిట్స్కి, కన్వేయర్ బెల్ట్స్కి, వాటికి ఖచ్చితంగా సింగరేణిలో ఆ నిబంధన ఉండే. కానీ ఓబీకి లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాత ఓబీకి కూడా పెట్టిండ్రు. సో అది 100% కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు.